నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళైతే ఛానల్లో మనం ఇంకొంచెం ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం వాట్సాప్లో అది వాయిస్ అప్డేట్స్, తర్వాత పోల్స్ అండ్ షేర్ టు స్టేటస్ ఏవైతేనే అవి కూడా మనం షేర్ చేసుకోవచ్చు అనేసి కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు. మన గ్రూప్స్లో చాలాసేపు పోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా బెటర్ ఏమంటే ఇన్వాల్వ్మెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది అన్నమాట అవి మెంబర్స్తో పాటు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ పే వాళ్ళు ఎన్పిసి అతను సైన్అప్ చేసారు అన్నమాట. ఎంఓఓ సైన్అప్ చేసారు గ్లోబల్ యూపీఐ పేమెంట్స్ కోసం అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఈజీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో నాకు ఇంకొంచెం బెటర్ బెనిఫిట్స్ అయితే అనుకోవచ్చు బై. సో చాలామంది ఎవరైతే గ్లోబల్గా యూపీఐ యూజ్ చేస్తారో వాళ్ళకైతే సో దీనివల్ల ఓవరాల్గా యావరేజ్ కన్జ్యూమర్కి అయితే చాలా లాభం పొందుతారనేసి అయితే నేను అనుకుంటున్నాను బై. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. ఆబ్వియస్గా సామ్సంగ్ వాళ్ళే అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి బై. ఇవాళ మెయిన్ ఏంటంటే సామ్సంగ్ వాళ్ళది రింగ్ అయితే తీసుకొచ్చిర్రు అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ అంపాక్ ఈవెంట్ ఉంది నిన్న జరిగిన నైట్. సో అంపాక్ ఈవెంట్లో రింగ్ గురించి చూపించారు. దాని తర్వాత ఇక్కడ అరౌండ్ చూపిస్తే ఇక్కడ ఎస్టిమేషన్ ప్రకారం సో ప్రైస్ రింగ్ యొక్క ప్రైస్ చూసుకుంటే $300 ఉందన్నమాట. సో $300 దగ్గర దగ్గర 15-20 వేలు అంటారు. సో చూద్దాము. ఇండియాకి వచ్చాక సపరేట్ అప్డేట్ అయితే నేను కూడా చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సామ్సంగ్ వాళ్ళది కోర్నింగ్ గొరిల్లా ఆర్మర్డ్ గ్లాస్ డిస్ప్లే ప్రొడక్షన్ వస్తుందనేసి అయితే మనకి సామ్సంగ్ అంపాక్ ఈవెంట్లో అప్డేట్ చేసిరు అన్నమాట అవి. అండ్ దాని తర్వాత మెయిన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో సామ్సంగ్ గెలాక్సీ S24 స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ అన్వీల్ చేసారు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే బేస్ రేట్ గెలాక్సీ S24 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో 80,000కి వస్తుంది. తర్వాత S24 ప్లస్ ఏదైతే ఉందో మనకి 1,10,000 ఎంతో 89,000 ఏమో వస్తుంది. దాని తర్వాత హయ్యర్ వేరియంట్ చూసుకుంటే S24 Pro అల్ట్రా. సో S24 అల్ట్రా వచ్చేసరికి అయితే 1,30,000 ఏమో వస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్గా ఉన్నాయి. రెండు కూడా సేమ్ సైజెస్ లేవు. హయ్యర్ వేరియంట్కి ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లే కాకుండా ఫ్లాట్ డిస్ప్లే చేసారు. అండ్ ఇక్కడ టైటానియం బాడీతో పాటు కూడా వస్తుంది అన్నమాట అల్ట్రా వేరియంట్. కాస్ట్ కూడా ఎక్కువ అనేది. అండ్ ఇంకా చాలా ఇచ్చిరన్నమాట. దీంట్లో ఏఐ కొలాబరేషన్ చేసినప్పుడు గూగుల్ ఏఐతో ఇప్పుడు పర్టికులర్ ఒక పిక్చర్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఒక పిక్చర్ ఉంది, దానికి ఇట్లా సర్కిల్ చేసేసి అన్నమాట హోమ్ బటన్ హోల్డ్ చేసి మీకు పర్టికులర్ ఏదైతే సర్చ్ చేయాలో ఆ పర్టికులర్ ఏరియా అక్కడ సర్కిల్ డ్రా చేస్తే ఇట్లా మీకు అక్కడ కింద ఆ ప్యాటర్న్ లేకపోతే ఆ ఆబ్జెక్ట్కి రిలేటెడ్ సర్చ్ రిజల్ట్స్ కానీ అవన్నీ కూడా వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఏఐలో స్లోమో వీడియోస్ తీసుకొచ్చారు. కెమెరా యాప్లో కూడా మంచి ఏఐ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక సిగ్నేచర్స్ కాడ కూడా ఏమైనా రాంగ్ కానీ మిస్టేక్స్ ఉంటాయి అవి కూడా ఏఐ తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఒకవేళ ఇట్లా మీరు S23 S22 మిస్ అయితే ఇట్లా మీకు S24 సిరీస్ ఒక మంచి ఆప్షన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు చాలా ఏఐ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు బై. సో ఫ్యూచర్లో మనకి బిలో 50,000 స్మార్ట్ ఫోన్స్లో ఇలాంటి ఫీచర్స్ వస్తాయా లేదా అనేసి అయితే వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఇది అప్డేట్ అనమాట బై నిన్న అన్పాక్ ఈవెంట్ నుంచి నాకు తెలిసిన కాడికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం బై AMD నుంచి అన్నమాట. సో AMD FSR 3 ఏదైతే ఉందో ఫ్రేమ్ జనరేషన్ అయితే ప్రస్తుతం కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ 3 అండ్ వార్జోన్ రెండింటికి కూడా సూపర్ రెజల్యూషన్ 3 లేకపోతే ఫ్లూయిడ్ మోషన్ ఏదైతే ఉందో దీంట్లో అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఇక్కడ ఏం చేయాలంటే అప్స్కేలింగ్ షార్ప్నెస్కి వెళ్ళేసి FSR 3.0 సెలెక్ట్ చేస్తే దాంట్లో FSR ప్రీసెట్ నేటివ్ సెలెక్ట్ చేస్తే కింద మీకు AMD ఫ్రేమ్ జనరేషన్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. ఆన్ చేయగానే మీకు ఇంకా బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏవే గేమ్స్లో వస్తున్నాయంటే ప్రస్తుతానికి అవతార్, ఫ్రంటియర్ ఆఫ్ పాండోరా, ఫోర్స్పోకెన్, ఇమ్మోర్టల్స్ ఆఫ్ అవెన్యూ, లైక్ ఏ డ్రాగన్ గైడెన్, ద మ్యాన్ హూ ఎరేజ్డ్ హిస్ నేమ్, మోటార్ కబ్ RC, కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ 3 అండ్ వార్జోన్. ఈ గేమ్స్ వల్ల మనకి FSR 3 అయితే అవైలబుల్ ఉందనేసి అయితే ఇక్కడ వచ్చిన అప్డేట్ అనమాట. కాబట్టి నెక్స్ట్ చూసుకుంటే CPU Z సాఫ్ట్వేర్ గురించి అన్నమాట. సో CPU Z సాఫ్ట్వేర్ గురించి అయితే మనకు అందరికి తెలిసిందే. CPUకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూపిస్తుంది కదా. సో CPU Z సాఫ్ట్వేర్ అవుతుందో కొత్తగా ఆరోలెక్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చింది. సో దీంట్లో సపోర్ట్ చేస్తుందంటే AMD హాక్ పాయింట్కి సంబంధించిన సపోర్ట్స్, బుల్టిన్ బెంచ్ మార్క్స్ కూడా మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది అన్నమాట. సో దీనివల్ల ఎవరైనా టెస్టింగ్ చేసుకోవాలన్నా సరే పర్ఫార్మెన్స్ కోర్స్కి లేకపోతే టెస్టింగ్ చేసుకోవాలా బెంచ్ మార్క్ చేసుకోవాలన్నా త్రూ ఈ సాఫ్ట్వేర్ నుంచి చేసుకోవచ్చు.
అండ్ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏం చేసిందంటే ఎన్విడియా వాళ్ళ RTX 40 సిరీస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, 4070 సిరీస్, సూపర్ సిరీస్వి గ్రాఫిక్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కూడా తీసుకొచ్చి కొన్ని డిటెక్ట్ కాకపోతే ఇట్లా ఈ అప్డేట్ నుంచి డిటెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత ల్యాప్టాప్ సంబంధించిన ప్రాసెసర్లకు కూడా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుని గేమ్ న్యూస్ అనమాట. సో స్టీమ్ అనే వెబ్సైట్లో గిల్డ్ వార్ 2 అనే గేమ్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సో గేమ్ వచ్చేసరికి ఫ్రీ టు ప్లే అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు ఫ్యాంటసీ లాగా హ్యాక్ అండ్ స్లాష్ ఫ్యాంటసీ మీ కస్టమైజేషన్ క్యారెక్టర్ చేసుకోవచ్చు. విజువల్గా బాగానే అనిపించింది, గేమ్ ప్లే అవన్నీ కూడా నాకు పర్లేదు అనిపించింది. ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే కంపల్సరీ విండోస్ 10 అయితే ఉండాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే విండోస్ 7 ఉంది, కానీ మెల్లమెల్లగా 7 ఆపేసారు కాబట్టి కింద మన వాళ్ళు నోట్ అయితే చేసిరు అన్నమాట. January 1st నుంచి అంటే ఈ ఇయర్ నుంచే కంపల్సరీ విండోస్ 10 ఉండాలనేసి అయితే స్టీమ్ అనే వెబ్సైట్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఇక్కడ 70 GB స్పేస్ ఉండాలి, డైరెక్ట్ఎక్స్ లెవెల్ అండ్ GTX 680 లేకపోతే AMD Radeon HD 7970, 8 GB ర్యామ్, i3 3.4 GHz ప్రాసెసర్ లేకపోతే AMD Athlon X4 3.8 అనేసి ప్రాసెసర్ ఉంటే సరిపోద్ది అనేసి అయితే ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అప్డేట్ చేసిరు అన్నమాట. సో డీసెంట్గానే ఉంది, స్టోరేజ్ అయితే అదొకటి ఎక్కువ కాబట్టి మిగతా అంతా కూడా బాగానే ఉంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి గేమ్, ఫ్రీ టు ప్లే అనమాట. నార్మల్గా పైసలకు అవన్నీ కూడా ఫ్రీ టు ప్లే. ఒకవేళ ఇట్లా మీరు ట్రై చేసుకోవడం ట్రై చేసుకోవచ్చు అనమాట. అంతే బై, ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమింగ్ సబ్జెక్ట్స్ అనమాట. మీకు ఎలా అనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత విషయం వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.